కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన ఉద్యమకారులకు కిల్లా అయిన కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం సిగ్గుచేటని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కరీంనగర్ బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా కరీంనగర్ నగరంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రక్షణ సేన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులు కరీంనగర్ నగరంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని జంక్షన్ అభివృద్ధి పేరుతో తొలగించిన నగరపాలక సంస్థ అధికారులు మళ్లీ ఆ విగ్రహాన్ని ఇప్పటి వరకు ప్రతిష్ఠించే ప్రయత్నం చేయలేదన్నారు. తొలగించిన విగ్రహం అసలు ఎక్కడుందో కూడా చెప్పడం లేదన్నారు. ఆ విగ్రహం ఉందో లేదో లేక దాన్ని అమ్ముకున్నారని కూడా వార్తలు వచ్చాయన్నారు. కానీ ఇప్పటి వరకు విగ్రహం ఎక్కడ ఉందో తెలపకుండా నగరపాలక సంస్థ అధికారులు దాచిపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు కావస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కరీంనగర్ నగరంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సోయి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా, మరి అటువంటి జిల్లా కేంద్రంలో గతంలో ఉద్యమకారులు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు జంక్షన్ అభివృద్ధి పేరుతో తొలగించినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు మనందరూ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమంలో ప్రతీకగా నిలిచినటువంటి విగ్రహం. ఎందుకంటే మనం ఏ ఉద్యమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా తెలంగాణ తల్లికి దండేసి ఆ ఉద్యమ కార్యక్రమాలను మనం మొదలుపెట్టినటువంటి సందర్భం చూసినాం. కానీ మరి ఇలాంటి ఉద్యమాల కిల్లా అయినటువంటి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికి కూడా పాలకులు తొలగించినటువంటి విగ్రహాన్ని పెట్టకుండా నిర్లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారుల పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణ సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం చూసిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఎందుకంటే ఇంకొక వారం రోజుల్లోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మరి అటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఏ తల్లికి మీరు నివాళులర్పించే కార్యక్రమం, ఏ తల్లికి దండేసే కార్యక్రమం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఈ పాలకుల మీద ఉంది. ఇప్పటికైనా బుద్ధెరిగి ఈ వారం రోజుల లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కరీంనగర్ నగరంలో ఏర్పాటు చేయాలి. లేనట్లయితే తప్పకుండా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవం కంటే ముందే కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా, మరి అటువంటి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. జంక్షన్ అభివృద్ధి పేరుతో తొలగించినటువంటి విగ్రహాన్ని ఇప్పటికి కూడా అది ఎక్కడుందో తెలియదు. పేరేపన్నరా గుంజపడుగు హరిప్రసాద్, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా బాధ్యులు. అంకం శివరాణి, నేను మహిళా నాయకురాలను టీఆర్ఎస్. ఈరోజు ఇక్కడ మున్సిపల్ తెలంగాణ తల్లి బతుకమ్మతో కూడిన విగ్రహాన్ని తొలగించిన సందర్భంగా టీఆర్ఎస్ తరఫున ఘనంగా పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.